హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. స్వయం ఉపాధి పథకానికి చెందినటువంటి డబ్బులను దారి మళ్లించి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తూ ఉంటే, ఆ రోడ్లైనా కొద్దిగా గొప్ప ప్రొద్దుటూరులో వేసేది మంచిగా చేస్తున్నారంటే అది లేదు ప్రజలారా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు వేసినా, ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బడి కట్టినా గుడి కట్టినా, బడి కట్టలే గుడి కట్టలే, వాళ్ళు వేసేది కాలువనో రోడ్డో. ప్రతి రోడ్డు, ప్రతి కాలువ నంద్యాల వరదరాజిరెడ్డి కాంట్రాక్టర్, కుమారుడే కొండారెడ్డి కాంట్రాక్టర్ ఒక్కడే కొండారెడ్డి. ఆ పని చేయించేది పర్లపాడు మహేశ్వరరెడ్డి. ఎట్లా ప్రజలారా? అది కూడా కాంట్రాక్టర్లు ఎవరు 10 మంది పాల్గొన్నారు టెండర్లో. దౌర్జన్యం, ఒక్కడే పాల్గొనాలా, సింగిల్ టెండర్ కొండారెడ్డే. ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. కాంట్రాక్టర్లు వారు పనులు దక్కించుకునే దానికి పోటీ పడేంత సాహసం కూడా చేసేదానికి వీలు లేకుండా దౌర్జన్యం. సింగిల్ టెండర్ ఎక్సెస్కి వేస్తారు. అది కూడా ఎక్సెస్ కంటే ప్రజలారా, 1 కోటి రూపాయలకు చేయాల్సిన పనిని కాంట్రాక్టుదారులు ఎక్కువ మంది పాల్గొంటే, నేను 90 లక్షలకు చేస్తా, నేను 92 లక్షలకు చేస్తా, 72 లక్షలకు వేస్తా అని చెప్పి పోటీ వేస్తారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదా అవుతుంది, ప్రజల యొక్క ధనానికి మిగులు ఉంటుంది. ఇక్కడ సింగిల్ టెండర్ అయినప్పుడు 1 కోటి రూపాయలు చేస్తా అనే పనిని కొండారెడ్డి ప్రొవిజన్, చట్టంలో ఉండబడిన ప్రొవిజన్ ఆధారంగా 1,05,00,000కు చేస్తానని చెప్పి సింగిల్ టెండర్ కాబట్టి పని తీసుకుంటాడు. అంటే ఒక 10% తక్కువ పోవాల్సిన 10 లక్షలను మిగిలించుకొని 5% ఎక్కువ వేసుకొని 5 లక్షలు తీసుకొని పని మొదలు పెట్టగలిగే 1 కోటి రూపాయల మీద 15-20 లక్షలు ఎక్కువ తీసుకుంటారు. 5 కోట్ల పని అయితే 1 కోటి రూపాయలు ముందే కొట్టేస్తున్నారు. ఎవరి డబ్బు కొట్టేస్తున్నారు ప్రజలారా? ఇది మీ డబ్బు కాదా? ప్రజల ధనం కాదా? దోపిడీ కాదా ఇది? ఇంకా బాధ కలిగేది ఏంటంటే, సింగిల్ టెండరు, ఎక్సెస్, పనికి ముందే దోపిడీ చేస్తూ 5 కోట్లకు 1 కోటి రూపాయలు, 80 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ, పోనీ ఆ పనిన్న సక్రమంగా చేసినారంటే నాసిరకం, అత్యంత నాసిరకం ప్రజలారా. ఈ ప్రొద్దుటూరులో జరుగుతుంటే ఏ వర్క్ అయినా, ఏ రోడ్డు పనైనా, నేను చెప్పేది నిరాధారమైనటువంటి ఆరోపణన, రాజకీయ కోణంలోనే అసూయాగ్రస్తుని చేసే విమర్శన అంటే గన 1 సంవత్సరం తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మైదుకూరు రోడ్డు వేస్తున్నారు, 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. పొట్టిపాటు రోడ్డు వేసినారు, తెలుస్తుంది. తాళమాపురం రోడ్డు వేసినారు, తెలుస్తుంది. పల్లెలకు యాడైతే వేసినారో, టౌన్లో యాడైతే వేసినారో, సంవత్సరం తర్వాత ఒక్క సిమెంట్ రోడ్డు 20 సంవత్సరాలు రావాలా, మీకే తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఉందా అదని. అత్యంత నాసిరకంగా వేస్తున్నారు. అంటే ప్రజల కోసం, ప్రజల డబ్బుతో, ప్రజల కోసం, ఎవరి డబ్బుతో? మీ డబ్బుతో మీకోసం వేయాల్సిన రోడ్డు పనులు కూడా ఇంత నాసిరకంగా వేస్తే, ఇంత మీ డబ్బును దోపిడీ చేస్తే, మీ తరపున ఎలక్షన్స్లో పోటీ చేసి మీ చేత తిరస్కరించబడి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో పాలక వర్గాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుమారులు చేసే దోపిడీని, దౌర్జన్యాన్ని మేము ప్రశ్నిస్తే, అత్యంత సంస్కారయుతంగా, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తే దాడులకు దిగబడతారా మా మీద? దాడులకు ఏమి న్యాయం అసలుకి? ఇది పొట్టిపాడు రోడ్లో మీరు రోడ్డు వేసినారు, నెల రోజులు కాలే, అత్యంత నాసిరకంగా వేసినారని చెప్పి మేము విమర్శించినాము. మేము వెయ్యలేదని మీరు అన్నారు, చూపిస్తామబ్బా అని చెప్పి మేము వచ్చినాము. ఎక్కడెక్కడైతే చీలికలు ఉందో వైట్ పెయింట్ వేసినాం. మేమేం గుణపం తీసుకొని తవ్వలే, చట్టవిరుద్ధమైన పనులు చేయలే, అప్రజాస్వామికమైన పనులు చేయలే. పెయింట్ వేసినాం ప్రజలకు కనిపించేదానికి. మీడియా సోదరుల సమక్షంలో, మా సమక్షంలో మీరు ఉండారు. అదేమీ రోడ్డు పరిశీలనకు పోవడం కానీ, నాసిరకం పని జరిగిందని ప్రజలకు చూపించడం కానీ
అప్రజాస్వామికమా ప్రజలారా? ఆ సంబడానికే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, మహేశ్వరరెడ్డి, మరికొంతమంది ఎక్స్ కౌన్సిలర్లు, అనునూయులు, చిట్ట చివరకు వారి చిన్నాయన 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాజీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి గారు, వీరందరూ అక్కడికి మాపై దాడి చేయడానికి వస్తారా? చెప్తాను కదా నేను. దోపిడీ ఒకవైపు, దౌర్జన్యం ఒకవైపు. దౌర్జన్యం అనే దానికి ఇదొకటే కారణం కాదు. అంతకుముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సభ్యులం కలిగిన మేము ఉప సర్పంచ్ కావాలని పోటీ చేస్తే ఎంత ఘోరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడి వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి, బచ్చల పుల్లయ్య, వాళ్ళ కొడుకు మహేశ్వరరెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి ఎవరెవరు ఆడ పాల్గొనేది కూడా నేను గుర్తు పెట్టుకోవడమే కాదు, ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నా. మీరు ఆ పంచాయతీ కార్యాలయంలో చేసినటువంటి దాష్టికాన్ని, దౌర్జన్యాన్ని, ఇంతింత బండరాలతో మా వార్డు మెంబర్లు మహిళలపైన రాళ్ళేసినది, మా వాళ్ళను గాయపరిచినది, మా డ్రైవర్ను రక్తగాయం చేసినది, మా జీపును పగలగొట్టినది, ఇది న్యాయమేనా ప్రజలారా? ఇది చిన్న ఉప సర్పంచ్ దానికి. ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మా మీద చేసిన దాడులైతే ఇలా నీచమేం తెలుసునా? వారి పార్టీలో కొనసాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్ గురించి ప్రస్తావిస్తే, అవినీతిని ప్రస్తావిస్తే, పరిశీలనకు ఎస్ఎస్ మాల్ లేకపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినారు. అంటే స్వపక్షంలో వారు ప్రశ్నించినా ఇంటి మీదికి దాడి, విపక్షంలో వారు ప్రశ్నించినా బజార్లోనే దాడి, ఎన్నికల్లో పాల్గొన్నా హత్య చేసే ప్రయత్నం. ఎక్కడికి తీసుకుపోతున్నారు ప్రజలారా వీళ్ళు? ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ వైపు తీసుకుపోతున్నారు? ప్రజాస్వామ్యం వైపు తీసుకుపోతున్నారా? ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించడానికి అభివృద్ధి వైపు తీసుకుపోతున్నారా? లేక దుర్మార్గమైన చర్యలతో దాష్టికానికి ఒడిగట్టి హింసను ప్రేరేపిస్తూ భావితరాల భవిష్యత్తుకు భంగం కలిగిస్తూ రేపొద్దున వచ్చే రాజకీయ నాయకులు కూడా ఇటనే మేము ప్రవర్తించాలని చెప్పి మాకు నేర్పిస్తున్నారా మీరేమన్నా? ఇవి నేను చెబితే, నేను శుభ్రంగా చెప్తే, తడుముకోకుండా చెప్తే, లేకుంటే మంచి భాషతో చెప్తే సంస్కారయుతంగా నేను గాడిదనా కొడుకున్నా రాఘవరెడ్డి అన్నా? గాడిద మాదిరి అడుస్తున్నాడు, గాడిదనా కొడుకు వాడు అని నన్ను మాట్లాడతావు కదా రాఘవరెడ్డి అన్నా? అదే నేను నిన్ను అనాలంటే అసభ్యకరమైన పదజాలంతో కళ్ళు మూసి తెరిచే లోపల అనగలుగుతా. కానీ 80 సంవత్సరాల వయసు కలిగిన నిన్ను నేను అనలేకపోతున్నా. పొరపాటున మీ కొండారెడ్డిగానే మాట్లాడింటే తిరిగి నేను మాట్లాడిందినేమో ఇప్పుడు. నేను మాట్లాడలేకపోతున్న కారణం నీ వయస్సు. మరి ఎందుకు అంత అన్బ్యాలెన్స్డ్ అవుతున్నారు మీరు? అంత ఎందుకు ఇరిటేషన్కు లోనవుతున్నారు మీరు? సమస్యను ప్రస్తావిస్తే భరించలేని స్థితికి వచ్చినారు, విమర్శిస్తే కోపపడే పరిస్థితికి వచ్చినారు, దాడి చేసే పరిస్థితులకు వచ్చినారు. రాజకీయాలలో సర్వసాధారణం ఇవి. నన్ను అనలేదా మీరు? నేను ఏమీ చేయకపోయినప్పటికీ నన్ను మాట్లాడినారు. మట్కా అన్నారు, గుట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, బెట్టింగ్ అన్నారు, భూములు అన్నారు. ఒక్క వ్యభిచారం తప్ప సర్వము నన్ను మాట్లాడినారు. మరి నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? ఆ రోజు మా ప్రభుత్వంలో మేము చేసే ఎన్నో గొప్ప కార్యక్రమాలకు ఆ రోజు స్థానిక శాసనసభ్యునే నేను కొనసాగినప్పుడు నిష్క్రమించినటువంటి వరదరాజిరెడ్డి గారు టిక్కెట్ను ఆశించే క్రమంలో కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చి పరిశీలన చేయలేదా ప్రజలారా? పరిశీలన చేసి ఆ రోజు ఈ పిల్లర్ ఇంతలా ఉంది, ఈ కడ్డీలు ఇంతలా ఉన్నాయి. ఆ రోజు అసలు ఆయన చేసిన పరిశీలనలో కామెంట్ ఏం తెలిసిన ప్రజలారా? ఆ రోజు మా పైన విమర్శ. ఈరోజు మేము చేసింది రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని, ఆ రోజు ఆయన మార్కెట్లో చేసిన కామెంట్ మా మీద విమర్శ నాణ్యత ఎక్కువైందని చేసిన ప్రజలారా. కావాల్సిన ఒక్కసారి వీడియోలు గమనించండి. ఇంత గొప్పగా పిల్లర్ వేయాల్సిన అవసరం ఏముంది? ఇంత కాంక్రీట్ గొప్పగా వేయాల్సిన అవసరం ఏముంది? ఇంత లావు కడ్డీలు వాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక 30 కోట్లకు చేయాల్సిన మార్కెట్ను దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు తీసుకుపోయి ఆ 10 కోట్ల రూపాయల మీద మీరు ఆదాయాన్ని పొందడానికి ఇంత నాణ్యత పెంచినారా అని విమర్శ చేసినాడు. ఇది ఎంత వితండవాదం! ఆ రోజు మేము పోలీసులు పంపినామా ప్రజలారా? లేకుంటే నా బామర్దిని ఏమైనా పంపినాను అక్కడికి? వరదరాజిరెడ్డి అక్కడ పరిశీలనకు వస్తున్నాడు, మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేస్తున్నాం, అతడెవరు మన వర్కులోకి వచ్చి పరిశీలన చేయడానికి? పో బంగారెడ్డి అడ్డుకోపని చెప్పి నా బామర్దులను ఏమైనా పంపిండినా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిండినా? పెద్ద ఆయన మరి ఎందుకు నీ కొడుకు దాడులకు తెగబడుతున్నాడు? ఎందుకు నీ తమ్ముడు దాడికి వస్తున్నాడు? ఎస్ఎస్ మాల్ను పరిశీలనకు పోతే ఏమి మీ బాధ? పోనీలే,
మీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, అతను పరిశీలనకు పోతున్నాడు, సంబంధించిన డిఎఫ్ఓలు అధికారులు వస్తున్నారు, పరిశీలనకు వస్తావా అని చెప్పి వందల మంది ఇళ్ల మీదకి పోయి దాడి చేస్తారా? ఒకవేళ ఆ రోజు వాళ్ళ 20 మంది 30 మంది తిరిగి రాళ్ళు వేయకపోతే గన మీలో ఉండే ఆకతాయిలు పనికిమాలటోళ్ళు ఇండ్లేకు దూరి పిల్లో జల్లో మహిళలో ఎవరైనా ఉంటే కొట్టో తిట్టో చీరబట్టి లాగి ఉంటే అది ఎంత దూరం పోతుంది? నిన్న కూడా పోలీసులు లేకపోతే గొడవ జరగదా? పెద్దాయన పోలీసులు లేకపోతే నిన్న గొడవ జరగదా? మీరు ఒక 20 మంది ఉన్నారు, మేము ఒక 40 మంది ఉన్నాం. ఎవరో ఒకరు ఆకతాయి వాడో పనికి మాలేవాడో మీ సైడో మా సైడో చిన్నపిల్లోడో పెద్ద పిల్లోడో ఒక కేక వేసి ఒరే కొడక అని ఏదో ఒకటి అంటే మీరు మేము కొట్టుకుంటే ఆ కొట్టుకుండే సందర్భంలో చనిపోతే నా బామర్ది చనిపోవచ్చు, నీ కొడుకు చనిపోవచ్చు. పెద్ద ఆయన వేరే వాళ్ళు వద్దులే, వేరే వాళ్ళని అనలేను. నా బామర్ది బంగారెడ్డి చనిపోవచ్చు ఆ దాడిలో, నీ కొడుకు కొండారెడ్డి చనిపోవచ్చు. నా బావమర్ది బంగారెడ్డి చనిపోతే ఎంత నేను బాధపడతానో నీ కొడుకు కొండారెడ్డి చనిపోయినా కూడా దైవ సాక్షిగా అంతే బాధిస్తా. పెద్ద ఆయన నేను ఇంతే బాధిస్తా, ఈశ్వరుడు సాక్షిగా చెప్తానా, బాధపడతా నేను నీ కొడుకు చనిపోయినా కూడా. కారణం ఒట్టి పుణ్యానికి అనవసరంగా అప్రజాస్వామికంగా ఏంటి చర్యలు? దేనికి ఏం సాధించాలని మీరు చేస్తున్నారు? శాశ్వతంగా మీరే ఉంటారా ఏమన్నా ఎమ్మెల్యేగా? అది తెలుసు నీకు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఓడిపోయినావు 2 సార్లు. 15 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ గెలిచినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? మనం గెలుస్తాము, ఓడుతాము. 10-15 సంవత్సరాలు పదవికి దూరం ఉంటాం, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. అంటే ఎవరికీ పదవి శాశ్వతం కాదు, ఎవరికీ గెలుపు శాశ్వతం కాదు. ఎవరు కూడా దౌర్జన్యానికి పాల్పడాల్సిన అవసరం ఇందులో లేదు. ఇదిగో తోటకూర అంటే అదిగో పుల్లగూర అనే కాలం. నీవు సంస్కారయుతంగా గౌరవంగా నా పట్ల ప్రవర్తిస్తే, మా పార్టీ వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే మేము కూడా మీ పట్ల అట్టే ప్రవర్తిస్తాం కదా. 19 నుంచి 24 వరకు మేము గౌరవంగా ప్రవర్తించలేదా? మేము 19 నుంచి 24 వరకు ముక్తార్ చెప్పమను, సుధాకర్ రెడ్డి చెప్పమను, ఒక్క కేసు ఉందా మీ మీద? ముక్తార్ భయ్యా, ఈవి సుధాకర్ రెడ్డి సార్, ఒక్క కేసు. వరదరాజిరెడ్డి అంటే రాజకీయాల్లో లేడు, మీరున్నారు. ఒక్కరోజన్నా మీ మీద కేసులు పెట్టినామా మేము? ఒక్కరోజన్నా మీ ఇళ్లపైన దాడులకు వచ్చినామా? మీ చిన్న సితక మనసులను బెదిరించినామా? ఈరోజు దౌర్జన్యం ప్రజలారా, నేను 3-4 సంఘటనలే చెప్పినా. ఇంకా వాళ్ళ మనసులు చేసేదైతే ఎన్నో, వెలుగులోకి వచ్చేటి ఎన్నో, వెలుగులోకి రానేటి ఎన్నో. ఖలీల్ అనే వాళ్ళ మాజీ కౌన్సిలరు ఎన్ని చేస్తున్నాడో దాడులు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్తా పోతే ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను. ఈ పేపర్ మీడియా ముందర సమయం చాలా అవుతుంది. ఇవన్నీ ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. వరదరాజిరెడ్డి గారికి ఏం చెప్పబోతానా అంటే గన, కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అత్యంత ప్రేమను దుర్యోధను పట్ల చూపించి కురుక్షేత్ర యుద్ధానికి కారణమై మొత్తం 100 మంది కొడుకులను కోల్పోయినాడు. ఇక్కడ నీకు కళ్ళు ఉండి నీ కుమారుడు చేసే దాష్టికాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని చూస్తూ నీ మనసు అంగీకరించి నీ కొడుకు యొక్క సంతోషం కోసం, నీ కొడుకు యొక్క ధనార్జన కోసం నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావు చూడి, ఇది మంచి పద్ధతి కాదు. నీ మాట కట్టుబడి ఉండు. నువ్వు గతంలో ఎన్నోసార్లు చెప్పేవాని కదా, నేను సింగిల్ టెండర్ ఒప్పుకోను, ఎక్సెస్ వేస్తే ఒప్పుకోను, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే ఒప్పుకోను, ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తే ఒప్పుకోను, నాసిరకంగా పనిచేస్తే నేను పిటిషన్ పెడతా, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా, బిల్లులు రాకుండా ఆపుతా. నేను చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే మనిషిని. నా కుటుంబాన్ని ఎప్పుడు ఎవరు అడిగినా కూడా ఈ ప్రొద్దుటూరు ప్రజలే చెప్తారు రాచమల్లు అని చెప్పి అంత గొప్పగా చెప్తున్నావు కదా. మరి ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, నేను ఇసుక అమ్మలేదా అని అడుగుతానా? సమాధానం చెప్పు. విచ్చలవిడిగా మందు అమ్మలేదా అని అడుగుతానా? సమాధానం చెప్పు. మీ కౌన్సిలర్లు మీ వాళ్ళు బియ్యం అమ్మలేదా అని అడుగుతానా? సమాధానం చెప్పు. భూములు కబ్జా చేసే ప్రయత్నం మీరు చేయలేదా అని అడుగుతానా? సమాధానం చెప్పు. ఈ ఊళ్ళో జూదాలు జరగడం లేదా? సమాధానం చెప్పు. గంజాయి దొరకడం లేదా? సమాధానం చెప్పు. పెద్దాయన, కాంట్రాక్టర్ పనులు అన్నీ నీ కుమారుడే చేస్తానే మాట వాస్తవమా కాదా? నాసిరకమా కాదా? ఎక్సెసా కాదా? మరి ఈ ప్రశ్నిస్తే ఎస్ఎస్ మాల్ మీద అవినీతి ప్రశ్నిస్తే దాడి చేసిన మాట నిజం కాదా? గోపవరం గ్రామ పంచాయతీలో మా పైన దాడి చేసినది నిజం కాదా? నిన్నటి దినం మా పైన దాడి చేసినది నిజం కాదా? ఆ దాడిలో పోలీసులు లేకపోతే గనా ఎవరో ఒకరు ఏమిస్తారు ప్రజలారా? ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు.
రాజకీయాలు సంస్కారయుతంగా జరపండి, రాజకీయాలు ఆదర్శవంతంగా గౌరవంగా జరపండి. ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేకుండా, ఎవరి భద్రతకు ముప్పు లేకుండా ప్రశాంతంగా జీవించే ప్రొద్దుటూరు నగరాన్ని అపరిశుభ్రమైనటువంటి వాతావరణం లేక తీసుకుపోకుండా ఉండేదానికి మీరు మేము సహకరించాలి. మేము సహకరించినాం 1924, 24-29 కూడా మేము సహకరిస్తున్నాం. దయచేసి మీరు ఇరిటేషన్ కావాకండి. ఏంటి ఆ భాష? రాఘవరెడ్డి అన్న మాట్లాడేది గాడిద నా కొడుకు అంటాడు, గాడిదర్శనుడు అడుస్తాడు, మాట్లాడుతున్నాడు మీడియా ముందుకు వచ్చి, పెద్ద కవి అనుకుంటున్నాడు, వాడు రాజకీయ నాయకుడే. ఏంటి భాష ఇది రాఘవరెడ్డి గారు? ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే నేను గాడిదనా మీడియా ముందుకు వచ్చి? మంచి సంస్కారయుతమైనటువంటి భావాలతో మంచి భాషతో నేను మాట్లాడితే 60 సంవత్సరాల వయసు కలిగిన నన్ను గాడిదనా కొడుకుని సంబోధిస్తావా? ఎక్కడ మర్యాద ఇది? ఎక్కడ మీ కుటుంబం యొక్క ఔన్నత్యం? మీ మీద నాకు సదభిప్రాయం ఉండేది రాఘవరెడ్డి గారు. వరదరాజిరెడ్డి కుమారుడు తప్పు చేసినా మీరు చెయ్యరు, కాస్త పద్ధతిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారనే అభిప్రాయం నాకు మీపైన గతంలో మీతో సవాసం చేసిన దృష్ట్యా కానీ, మీ గురించి ఒరుకు డోబులెడ్డో మరొకరో నాకు చెప్పడం వల్ల కానీ సదభిప్రాయం ఉంది. కాబట్టి నీ వయసును గౌరవించి మొదటిసారి కాబట్టి నేను తిరిగి మాట్లాడడంలే. మరొక్కసారి మీ నోరు అదుపులో పెట్టుకోకపోయినా, మీ భాషను సక్రమంగా వినియోగించకపోయినా నేను కూడా కట్టుదప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి పెద్దలను తూలనాడి చాలా అగౌరవంగా మాట్లాడే స్థితికి నన్ను తీసుకుపోవద్దని చెప్పి నీకు నమస్కరించి విజ్ఞప్తి చేసి చెప్తానా. మీరు మళ్ళీ దీన్ని ఏమన్నా ఇంకో రకంగా అనుకోవద్దు. ఇది మా మర్యాద, మా సంస్కారం. మాకు మీ అన్న కుమారుడు కొండారెడ్డి అన్న వారి వ్యక్తిత్వం పట్ల అత్యంత బలహీనమైన అభిప్రాయం ఉంది నాకు. వారు ద్వంద్వనీతి, వారికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం. చెప్పినా కదా, వారు చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటారు. అదే నాకు నచ్చనిది. మీ అన్న చేసే దోపిడీనే నాకు నచ్చలే. మీ అన్న కుమారుడు చేసే దోపిడీ నచ్చలే. మీ అన్న కుమారుడు చేసే దోపిడీకి మీ అన్న సహకరిస్తానాడు చూడి, అది నచ్చలే. మీ అన్న కుమారుడు చేసే దౌర్జన్యం ఉరివే నచ్చలే. ఎక్కడ వరదరాజిరెడ్డి గారు చెప్పేది ప్రజలారా అంటే, ఆయన భావన ఏంటంటే ప్రజలారా, మొత్తం వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు, మొత్తం ఎవరైనా సరే ఈ జిల్లాలో అందరూ రాజకీయ వేశ్యలే అని. మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరూ వేశ్యలమని, మేము బజారు మనుషులమని, అత్యంత అవినీతిపరులమని. ఆయన ఒక్కడు మాత్రమే పాతివ్రత్యం కలిగినటువంటి రాజకీయ నాయకుడని, అత్యంత పవిత్రత కలిగిన నాయకుడని ఆయన భావన. ఆ భావన ఎంత భయంకరంగా ఆయనకుందంటే, మేము బజారు వేశ్యలం, ఆయన పాతివ్రత్యం ఎంత గొప్పదని ఆయన భావన. ఆయన చెప్పేదంటే, పెళ్లి చేసుకొని భర్త ద్వారా దాంపత్య జీవితం ద్వారా సంతానాన్ని కలగకుండా మంత్రబలంతోనో దైవబలంతోనో సంతానాన్ని కలిగి ఉండే పాతివ్రత్యం ఎంత గొప్పదో అంతటి పాతివ్రత్యమని ఆయన భావన. అంటే ద్రౌపది కనింది కదా పిల్లలను, అంతటి పతివ్రత అనుకుంటున్నాడు ఆయన. అనుకో, తప్పు లేదు. నువ్వు అలా అనుకునేటప్పుడు దానికి భిన్నమైన చర్యలు నువ్వు ప్రవర్తించినప్పుడు, వాటిని రాజకీయ కోణంలో నీ ప్రత్యర్థులు ప్రశ్నించినప్పుడు గౌరవప్రదమైనటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది పెద్ద ఆయన. ఇంత బాగా చెప్పినా నేను మీకు చివరిసారిగా చెప్తా ఉన్నా, మీరు అప్రజాస్వామికంగా దాడులకు తెగబడితే ఇది ప్రొద్దుటూరు నగరానికి మంచిది కాదు. ప్రశ్నించిన గొంతుల మీద మీరు దౌర్జన్యం చేసే పరిస్థితి చేసి గాయపరిచే ప్రయత్నం, చంపే ప్రయత్నాలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. 1కి 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, తర్వాత అవతలోడు కూడా సిద్ధపడతాడు ఆత్మరక్షణ కోసం. నిన్న మీరు వచ్చినారు, అసలు మీరు నిన్న రావాల్సిన అవసరం ఏముంది పెద్ద ఆయన? నాకు తెలియక అడుగుతా. నీ కుమారుడు మేము ఏదో వారు తిరుగుతున్నాము, ఆ వైట్ పెయింట్ వేసుకొని చూసుకుంటున్నాము. మా దరిద్రం, మా కర్మ. ఓడిపోయినాము, ప్రతిపక్షంలో ఉండాము, 18 లేచిన నుంచి గొంతెత్తి ప్రజల తరఫున మాట్లాడాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ప్రజల హక్కులను కాపాడాలా. ఇది మా బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడానికి మేము రోడ్ల మడి, గుట్టల మడి, పుట్టల మడి, టీ బంకుల మడి తిరుగుతుంటాం. మీకు దేవుడు అధికారం ఇచ్చినాడు, ఈశ్వరుడు, అనుభవిస్తున్నారు. 10 మందికి అన్నం పెట్టగలిగిన స్థితి ప్రభుత్వంలో ఉంది. మంచి పనులు చేయండి బంగారంగా. మరి మేము ఆడబోయి పెయింట్ వేసుకుంటూ స్టీల్ కొలిచిన చూపిస్తూ ఉంటే ఏమి కారిపోతుందని నీ కొడుకు వచ్చినాడు అక్కడికి? ఏమి కారిపోతుందని వచ్చినా నీ కొడుకు అక్కడికి పెదాయనా? అదే పని మేము అవినీతి చేయలేదబ్బా, మేము నాసిరకం పని చేయలేదు,
చీలికలు ఇదిగో ఇట్లా వచ్చినాయి, ఇట్లా రావు, మేము సిమెంట్ ఇంత కలిపినాం, కంకర ఇంత కలిపినాం, లేకపోతే రాఘవరెడ్డి గారు చెప్పినట్టు అదేమంటారు, ఏం కోడు ఏదో అది గుర్తు, సిమెంటు క్వాలిటీ కంట్రోల్ సంబంధించి ఏదో రంధ్రం వేస్తారు కదా, కోర్ కమిటీ కోర్ అంటారు, ఆ కోర్ వేసుకోవచ్చు కదా, అది చెయ్యొచ్చు కదా రాఘవరెడ్డి చెప్పినారు. అదే చేస్తారబ్బా, అదే చేస్తారు. మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆఫీసులో ఉండి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో వాళ్ళు వచ్చి నిన్న చూపించినారు అవన్నీ కూడా, ఆ చీలికలు ఆ నెర్రలన్నీ కూడా, అట్లా కాదు ఇట్లా ఉంటుంది, వాళ్ళు సంవత్సరం అన్నారు కదా, 10 ఏళ్ళు కానీ ఆ రోడ్డు పోదు, భద్రతగా ఉంటుంది, కావాల్సింది గమనించండి, కోర్ కమిటీగా కోర్ దానికి కావాల్సింది వేసుకోమన్నట్లా ఇట్లని ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. దేనికి వస్తారు మీరు అడిగి? మీరు అనుకున్నట్టు మేము నాణ్యానికి 2 వైపులా చేసినాం ప్రజలారా. అంటే వాళ్ళు నాసిరకం పనులు చేసినప్పుడు సింగిల్ టెండర్ వేసి ఎక్సెస్ వేసి నాసిరకం పనులు చేయడం వలన దాన్ని అడ్డుకునే దానికోసం, మీ ధనాన్ని కాపాడే దానికోసం, రోడ్డు నాసిరకంగా ఉండకుండా ఉండేదానికోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. మేము నాణ్యానికి ఒకవైపు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. విజిలెన్స్ ఎంక్వైరీ వేయమని అడిగినాం. అది కన్నా సక్రమంగా లేకుంటే బిల్లులు ఇయ్యొద్దని చెప్పి ఫిర్యాదు ప్రభుత్వానికి చేసినాం. ఈ ప్రభుత్వంలో వారి ఎమ్మెల్యే కుమారుడే కాబట్టి అది పరిశీలించారా అనేది తదుపరి చర్య. కానీ మా వంతు ధర్మాన్ని మేము పాటించినాం. మరి నాణానికి 2వ కోణం, అదే విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఒకవైపు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలా, మరొక వైపు ప్రజలకు చూపించాలా ఆ వాస్తవ సత్యాన్ని, ఆ దోపిడీని. ఫిర్యాదు చేసినాం, వాస్తవ సత్యాన్ని ప్రజలు చూపించేదానికి పొట్టిపాడు రోడ్లోకి మేము వచ్చినాం. మరి ఎందుకబ్బా మీకు బాధ? ఎందుకు దాడి చేస్తారు? మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ప్రజలు నేను అప్పీల్ చేస్తాను, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను. ఈ దోపిడీని గమనించండి, ఈ దౌర్జన్యాన్ని గమనించండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. సరైన సమయంలో, సరైన సందర్భంలో వీరి దోపిడీకి, వీరి దౌర్జన్యానికి, వీరి అహంకారానికి బుద్ధి చెప్పే రోజు వచ్చినప్పుడు బుద్ధి చెప్పమని మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్, కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును.
మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.